వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ విడాకులకు సంబంధించిన వార్త కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1995లో సైరా బాను, రెహమాన్ వివాహం చేసుకున్నారు. త్వరలోనే 30 ఏళ్ల వివాహ బంధ వేడుకలు గ్రాండ్ గా జరుపుకోవాల్సి ఉంది. కానీ అనూహ్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. వారు ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు వారి లాయర్ ప్రకటన చేసింది. దీని గురించి రెహమాన్ కుమారుడు అమీన్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇన్నేళ్ల వివాహ బంధం విడాకులకు దారి తీయడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సైరా లాయర్ వందన షా మీడియా ప్రకటన చేసింది. దీంతో ఈ వార్త కలకలం రేపింది. ఈ ప్రకటనలో వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా, ఆమె భర్త రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పోడ్చలేనంత దూరం పెరిగింది. దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా, రెహమాన్ నిర్ణయించుకున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా, రెహమాన్ కోరుతున్నారంటూ పేర్కొన్నారు. మార్చి 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఖతీజా, రహీమాతో పాటు ఒక అబ్బాయి అమీన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమీన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తమ తల్లిదండ్రుల వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి వారి గోప్యతకు స్వేచ్ఛనివ్వాలని కోరారు. ఇక రెహమాన్ స్పందిస్తూ, మేము గ్రౌండ్ అథారిటీకి చేరుకోవాలని ఆశించాం, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చింది. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలంటూ ఏఆర్ఆర్ సైరా బ్రేకప్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు.